పూట్ల ఫేస్ యాప్ ని రద్దు చేయాలి. ఉపాధి హామీ కార్మికులకు 2 పూట్ల ఫోటో పద్ధతిని రద్దు చేయాలి. ఉపాధి హామీ కార్మికులకి 2 పూట్ల ఫేస్ యాప్ పద్ధతిని ఇవ్వాలి. పని చేసిన డబ్బులు వెంటనే ఇవ్వాలి. పని చేసిన డబ్బులు వెంటనే ఇవ్వాలి. పని చేసిన డబ్బులు వెంటనే రద్దు చేయాలి. 2 పూట్ల ఫేస్ యాప్ ను దగ్గర ఈ ఉపాధి హామీ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరుతో ఉన్నదాన్ని వి రామ్జీ పేరుతో పథకం పేరు మార్చారు. పేరు మార్చి 100 రోజులు దాన్ని 125 రోజులు పని కల్పిస్తామని చెప్పారు. ఈ 125 రోజులు పని కల్పించాలంటే గతం మీద బడ్జెట్ పెంపుదల చేయాలి. కానీ గతంలో కేంద్ర ప్రభుత్వం 90% నిధులు ఇస్తే 10% రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకుని ఆ మేరకు పనిచేసినటువంటి వాళ్ళకు వారం వ్యవధిలో డబ్బులు పడేవి. ఆ రకంగా జరిగేది. కానీ ఇప్పుడు ఈ పథకం మార్పు చేసే దాంట్లో భాగంగా కేంద్రం 60 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 40 పైసలు పెట్టుకోవాలనే పద్ధతిలో పెట్టారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం 40% వాటా ఇవ్వకపోతే ఇప్పుడు పనిచేసిన దానికి డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. ఇదంతా ఒక పద్ధతి అయితే పేదలుగా ఉన్నటువంటి వాళ్ళు ఇంటి దగ్గర ఇతర రకాల వ్యవసాయ పనులు చేసుకునేటువంటి వాళ్ళు కానీ లేదు అనేక రకాలంటే ఇళ్ల దగ్గర కుటుంబ బాధ్యతలు ఉదయం పూట ఎండ దెబ్బ తగలకుండా వేసవికాలం ఉదయం పూట వెళ్ళి పనిచేసే పని ఉపాధి హామీ పథకం పని. ఈ పనికి సంబంధించి 2 పూట్ల ఫేస్ యాప్ అనేటువంటి పెట్టిన తర్వాత ఈరోజు టెక్నికల్ సమస్యల వల్ల 4 గంటల వ్యవధిలో ఉదయం పూట నుంచి మళ్ళా 4 గంటల దాటి దగ్గర ఫోటో తీసుకోవట్లేదు. దీనివల్ల అనేక మంది ఉపాధి కార్మికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎండ తీవ్రత సమస్యలు వస్తామని అందుకని 2 పూట్ల ఫేస్ యాప్ అనేది ఉంది. దీన్ని రద్దు చేయాలని చెప్పేసి వ్యవసాయ కార్మిక సంఘం తెలియజేస్తాను. అట్లనే ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. మొత్తం ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే గత 3 రోజుల క్రితం కాకినాడ ప్రాంతంలో ఉపాధి కార్మికులు పొలంలో పనిచేసి ఫోటో పడతలేదని చెప్పేసి నేషనల్ హైవే మీద రోడ్డు మీదకి వస్తే అత్యంత దారుణంగా లారీ గుద్ది 4 కార్మికులు అక్కడికక్కడ చనిపోయారు. మరో కార్మికురాలు హాస్పిటల్ చనిపోయింది. అంటే ఈరోజు ఈ ఫేస్ యాప్ వల్ల ఫోటోలు రాకపోవటం వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఉదయం పూట నుంచి మధ్యాహ్నం వరకు అక్కడే ఉండాల్సిన పరిస్థితి. అందుకని ఈ ఫేస్ యాప్ రద్దు చేయాలనేటువంటిది. అట్లానే ఉపాధి హామీ పనికి సంబంధించి కూడా 125 రోజులు కాదు. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు ఉండలేదు. సగటున 30 రోజులు కూడా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు ఉండలేదు. అందుకని 200 రోజులు ఈ పథకాన్ని పొడిగించాలి. అట్లానే కనీస వేతనం 2 పూటలు మీరు పనిచేస్తున్నారు కాబట్టి కనీసం కూలి అనేటువంటి దాన్ని 700 రూపాయలు కూలి ఇవ్వాలని చెప్పేసి వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది. ఈరోజు రేపల్లి మండలం పెనుమూడి సచివాలయం దగ్గర ఈ నిరసన తెలియజేసి ఈ రిప్రజెంటేషన్ ఫేస్ యాప్ రద్దు చేయాలని చెప్పి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి వినతిపత్రం జరుగుతోంది.